వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను మీ కృష్ణవేణి. కేరళ స్టోరీస్, కాశ్మీర్ ఫైల్స్ లాంటి సినిమా వచ్చిన తర్వాత హిందువుల్లో ఆలోచన విధానం మారింది. మనం చదువుకున్న చరిత్ర, ఈ పాఠ్య పుస్తకాలు ఇదంతా కాకుండా నిజం ఇంకేదో ఉందేమో, అది ఇప్పుడిప్పుడు తెలుస్తుందేమో అని మెల్లగా ఆలోచించడం స్టార్ట్ చేశారు. అయితే చావా సినిమా తర్వాత ఒక భావోద్వేగం స్టార్ట్ అయింది. ధర్మం కోసం ఒక మతం మారమంటే మారకుండా ఉండడం కోసం ఒక్కొక్క వీరుడు ఇన్ని చిత్రహింసలకు గురై ప్రాణత్యాగాలు చేసిన ఈ భూమి మీద మనం ఉన్నామా అనే ఒక ఆనందం, అందులోంచి వచ్చిన ఒక బాధ అన్ని కలగలిపిన ఒక భావోద్వేగంలో ఇవాళ మన దేశం ఉంది. అయితే ఇదంతా ఒకవైపు. మరొక వైపు అసలు శంభాజీని చంపింది మొఘలులు కాదు, బ్రాహ్మణులు అంటే ఇంకొక వర్గం ఒక బాధని తెర మీదకి తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. ఈ నిజానిజాలన్నింటినీ మనకు తెలియపరచాలంటే కొంచెం చరిత్ర, ధర్మం ఇవన్నీ తెలిసిన వాళ్ళు కావాలి. అలా వెతుకుతున్న క్రమంలో మనకు చెరువు రాంబాబు గారు పారిశ్రామికవేత్త, ధార్మికులు, ఆధ్యాత్మికవేత్త. ఆయనైతే ఈ విషయం గురించి పూర్తిగా చెప్తారని ఆయన దగ్గరికి రావడం జరిగింది. అలసి చేయకుండా ఆయనతో మాట్లాడదు. నమస్కారం సార్. నమస్కారం అమ్మా. సరే, ఇన్ని అంశాలు ఉన్నాయి. కాదు బ్రాహ్మలే చంపారనే వాళ్ళు వాదిస్తుంది ఏంటంటే చరిత్రను తెలుసుకోండి అని పదే పదే. ఆ చరిత్ర మాకు మీ ద్వారా వినాలని ఉంది. బ్రాహ్మలే చంపారు అనే మాట వాస్తవం అయితే గనక ఔరంగజేబ్ బ్రాహ్మడై ఉండాలి. ఔరంగజేబ్ బ్రాహ్మడై ఉంటే 25 ఏళ్ల శంభాజీని చంపే ముందు 8 ఏళ్ల బాలుర్ని, ఇద్దరు బాలుర్ని, ఒకడు 10 ఏళ్ళు, ఒకడు 8 ఏళ్ళు, గురు గోబింద్ సింగ్ కుమారులు అయినటువంటి వాళ్ళని మతం మారమని చిత్రహింసలు పెడితే మేము మారమని చెప్తే సజీవంగా వాళ్ళకి సమాధి కట్టారు. మరి వాడు బ్రాహ్మడేనా? మరి ఔరంగజేబే ఈ పని చేశాడు. అక్కడ చేసినవాడు, ఇక్కడ చేసినవాడు వాడే కాబట్టి వాడు బ్రాహ్మడిగా పరిగణించాలి. ఎందుకంటే సమాజ దృష్ట్యా ఈ సమాజానికి కూడా ఇంతకుముందు మనం అన్నట్టుగా పంచమక్కార్లు అనేవాళ్ళు మన దేశాన్ని, మన ధర్మాన్ని ఎట్లా కూలగొట్టాలనే మార్గంలో వీళ్ళు పన్నాగాలు వేస్తూ వచ్చారు. దీనికి అసలు నాంది పలికినవాడు మేకలే. విద్యా విధానం ఎలా మార్చాలి, గురుకులాల నుంచి ఇంగ్లీష్ చదువు వైపు ఎలా మరలించాలి. ఎందుకంటే గురుకులాల్లో ఆయన ఇచ్చిన రికార్డు ప్రకారం 97% భారతీయులందరూ కూడా విద్యావంతులే, లిటరసీ కాదు, విద్యావంతులు. 97% అంటే మరి అందరూ చదువుకున్న వాళ్లే కదా. సో అటువంటి విధానం నుంచి మనని మభ్యపెట్టి మనం చేస్తోన్న తప్పు, ఇంగ్లీష్ చదువే చదువుకోవాలని చెప్పి ఒక విద్యా విధానాన్ని ప్రవేశపెట్టినవాడు మేకలే. ఆ విధానంలో ఇవాళ పార్లమెంట్లో ఇట్లా చేతులు పట్టుకుని గట్టిగా మాట్లాడి కులగణన మాట్లాడుతున్నవాడు కూడా ఆ మేకలే విద్యా విధానంతో వచ్చినవాడే. మార్క్సిస్ట్ ఇందిరాగాంధీ గారు తన కుర్చీని కాపాడుకునేందుకోసం 71లో కమ్యూనిస్టులో పొత్తు కలిపి విద్యా విధానం మొత్తం అంతా కూడా మార్క్సిస్ట్కి అప్పచెప్పింది. అదే సమయంలో జేఎన్యు అనే ఒక సంస్థని వాళ్ళకి అప్పచెప్పింది. అంటే అంతకుముందు ఏమైనా అడగచ్చు మీరు. అంతకుముందు జవహర్లాల్ నెహ్రూ గారు పరిపాలించిన పరిపాలనలో ఫస్ట్ 5 ఎడ్యుకేషన్ మినిస్టర్స్ వర్ ఆల్ ముస్లిమ్స్ ఓన్లీ. దిస్ షుడ్ బి టేకెన్ యాజ్ అ పాయింట్. అంటే విద్యా విధానం ఎక్కడి నుంచి ఎక్కడి దాకా మార్పు వచ్చిందనే విషయం చెప్పుకోవాలంటే కనుక ఇది చూశారు. ద మిషనరీస్ రైట్ ఫ్రమ్ ద ఇన్సెప్షన్ ఆఫ్ ఇంగ్లీష్ దే ఫెల్ట్ హౌ కెన్ వీ క్యాప్చర్, వీళ్ళని ఎలా మనం ధర్మాంతరం ఎలా చేయొచ్చు వీళ్ళని అనే విధానంగా వాళ్ళు ఎన్నో మభ్యపెట్టారు, ఎన్నో రాయితీలు ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇవన్నీ కాదు అని చెప్పి ఈ కాన్స్టిట్యూషన్ అంటే మన మనుశాస్త్రాన్ని ఇంగ్లీష్లోకి మార్చుకుంటూ కోర్టులు ఎలా వ్యవహరించాలి. ఎందుకంటే వాళ్ళ కోర్టులు అంటే వైట్ అండ్ బ్లాక్, ఇక్కడ అట్లా కాదు ధర్మం. ఆ సమయంలో నీ ఆలోచన ఏముంది, ఆ ఆలోచన బట్టి నీకు శిక్ష తప్ప నువ్వు చేసిన పనికి శిక్ష ఇవ్వరు. అప్పుడు నువ్వేం ఆలోచిస్తున్నావు, నీ ఉద్దేశం ఏంటప్పుడు అనే దాని మీద వీళ్ళు అన్నీ రాస్తూ ఏదైతే అది అయింది, మనకు కావాల్సినట్టు రాయండి, ఏదైనా తప్పులుంటే బ్రాహ్మణ మీద తొయ్యండి అని చెప్పి ఆయన చెప్పాడు. ద మిషనరీస్ ఫ్రమ్ దెన్ వర్ లుకింగ్ ఎట్ ఫాల్ట్ ఫైండింగ్ అండ్ డివైడింగ్. ఎందుకు భగవద్గీత కూడా వాళ్ళందరూ చదువుతారు. ఆల్ ద పాస్టర్స్, ఆల్ ద ఫాదరీస్ వాళ్ళ కరికులంలో భగవద్గీత చదువుతారు. వాళ్ళు ఎందుకు చదువుతారు? అందులో తప్పులు బట్టి బ్రాహ్మణ్ ఏకేందుకు, ధర్మాన్ని విడగొట్టాలంటే బ్రాహ్మణ్ణి పక్కకు లాగాలి, ఇది వాళ్ళ ఉద్దేశం. ముల్లాలు మౌల్వీలు మీకు తెలుసు. ఔరంగజేబు వచ్చినప్పుడు మెడలో ధ్యంజం ఉంటే వాడు బ్రాహ్మణుడు అనుకున్నారు వాళ్ళు.
అందుకని తలకాయలు కోసి కాశీ బనారస్లో గుట్ట వేస్తే తలకాయల గుట్ట వేస్తే కనుక 10 కిలోమీటర్ల దూరం నుంచి అది కనిపించింది గుట్ట. ఈ మెడలో ఉన్న యజ్ఞోపవీతాలను తీసి చలిమంట కాచుకున్నారు. ఇది వాళ్ళు చేసిన పని. అప్పటికి మనకి 85% పురుషులందరికీ కూడా యజ్ఞోపవీతం ఉండేది. మంగలి, కుమ్మరి, కమ్మరి, వడ్రంగి, బంగారాన్ని ఏమంటారు, కంసాలి, అలా ఏ చేతి వృత్తి చేసే ప్రతి ఒక్కరికి యజ్ఞోపవీతం ఉండేది. ఎందుకంటే వాళ్ళు మేము చేసే వృత్తి పైనుంచి వచ్చింది, బ్రహ్మగారి ద్వారా మేము చేసుకున్నాం కాబట్టి మేము కూడా బ్రహ్మసూత్రాన్ని మేము తెలుసుకుని పనిచేస్తున్నాం అనుకున్నవాళ్ళు. ఎప్పుడైతే జంజం ఉంటే తలకాయలు కోసేయటం వచ్చిందో భయపడిపోయి చాలామంది మానేశారు. ఇప్పటికి కొంతమంది క్షత్రియులు జంజం వేసుకుని ఉంటారు, వైశ్యులు కొంతమంది వేసుకున్నారు, కంసాలి వాళ్ళలో కొంతమంది వేసుకుంటారు, ఇప్పటికి వడ్రంగులు కొంతమంది అందరూ వేసుకోవట్లా, బ్రాహ్మణులు మాత్రం వదిలిపెట్టకుండా వేసుకుంటున్నారు ఇప్పటికీ. అది అందులో కూడా 90% వేసుకున్నారు, 10% లైక్ ఫ్యాషన్ అని చెప్పి ఆఫీస్కి వెళ్ళేప్పుడు జంజాన్ని తగిలించి వెళ్తారు. అంటే ఇవన్నీ ఎందుకు చెప్పుకొస్తున్నానంటే ఈ పంచమక్కారులు మనని ఎక్కడ ఎలా మభ్యపెట్టి చేయాలనే దానికి. ఇప్పుడు ఈ ఛత్రపతి శివాజీ సంభాజీ గురించి వచ్చిన ఈ కాంట్రవర్సీకి మన కమ్యూనిస్ట్ రైటర్స్ హిస్టారియన్స్ రాస్తే అక్బర్ వాజ్ ఎ గ్రేట్ రూలర్, ఔరంగజేబ్ వాజ్ ఎ గ్రేట్ రూలర్ అండ్ ఎ సెక్యులర్ రూలర్, బట్ శివాజీ వాజ్ ఎ టెర్రరిస్ట్ అండ్ ఎ డెకాయిట్ అనే రాస్తారు వాళ్ళు. శివాజీ దే నెవర్ ట్రీటెడ్ హిమ్ టు బి ఎ కింగ్, దే హ్యావ్ treated him to be a vagabond or a distractor than a king. అందుకని ఈ మధ్య జేమ్స్ లెయిన్ అనేవాడు ఛత్రపతి శివాజీ మీద ఒక ఆటోగ్రఫీ చాలా అథెంటిక్గా రాస్తున్నానని చెప్పి ఆ పుస్తకం చదివితే ఇప్పుడు వీళ్ళు ఎవరో మాట్లాడుతున్నారే వాళ్ళకి ఈ పుస్తకం బహుశా నాంది పలుకుంటుంది. ఈ పుస్తకం చదివిన తర్వాత లేదు, ఇంతకుముందు మన హిస్టారియన్స్ ఉన్నారు కదా, all the English historians who were derived on the communist lines, they all have said Shivaji is a traitor or Shivaji is a terrorist or a dacoit. ఆ పుస్తకాలు చదివి వీళ్ళు ఏమైనా అనుకుంటే అనుకోవాలి తప్ప, శివాజీ గారి సభలో 8 మంది మంత్రుల్లో 7 బ్రాహ్మణులు అన్నమాట వాస్తవం. శివాజీ గారికి, తల్లి గారికి, ఆ తర్వాత బాజీరావు పేష్వా యొక్క తండ్రి గారు వాళ్ళందరినీ కూడా ఒక దగ్గరుండి హీ వాజ్ వన్ ఆఫ్ ద పీపుల్ హూ మేడ్ శివాజీ టు వాట్ వీ రిమెంబర్ హిమ్ టుడే. ఆయన్ని వాళ్ళ మనం ఎలా అయితే గుర్తు చేసుకుంటామో ఆ గుర్తుంచుకునేందుకు కారణం ఆ వెనకాలన్న బ్రాహ్మలు వాళ్ళు చేసిన త్యాగాలు. అంటే వాళ్ళు ఒక్కడే చేశారని చెప్పట్లా, వాళ్ళతో పాటు మరాఠాలు ఉన్నారు అక్కడే కాదు. చాణుక్యుడి అర్థశాస్త్రం కనుక మీరు చూసినట్టయితే శూద్రులు అంటాం కదా మనం. శూద్రులు అంటే ఎవరు? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. ఇది వీళ్ళ వర్ణ విభేదంలో అలా వస్తుంది. శూద్రులు అంటే ఒక ఆధారం మీద బతికిన వాళ్ళు. ఉదాహరణకి భూమిని ఆధారం చేసిన వాళ్ళని కాపులు అంటాం, భూమి నుంచి వచ్చిన చెట్లను ఆధారం చేసిన వాళ్ళని వడ్రంగులు అంటాం, ఇంకోటి ఏదో అంటాం. ఆ చెట్ల మీద వచ్చే కాపుల్ని కాసుకునే వాళ్ళు, చెట్ల మీద వచ్చి పిట్టలు వాడే వాళ్ళని వాళ్ళు ఒక రకంగా అంటాం. భూమి మీద తిరుగుతున్న పశు సంపదని పెంచే వాళ్ళని అంటే వీళ్ళందరూ ఏదో ఆధారం పట్టుకున్నారు. భూమిలోంచి ఖనిజాలు తీసి ఆ ఖనిజాలని వాడుకునే వాళ్ళని, పంచలోహాల్ని, వాళ్ళందరినీ కూడా శూద్రులు అన్నారు. వీళ్ళందరినీ ఏదో ఒక ఆధారం తీసుకుని. ఈ పై ముగ్గురో బ్రాహ్మడు తనకున్న ఆధ్యాత్మిక చింతన, తనలో తాను లీనమైపోయి పరమాత్ముడితో లీనమయ్యే క్రమంలో పుస్తకాలు చదివాడా, వేదాలు చదివాడా, 10 మందికి కావాల్సిన ఉపయోగించినవి చెప్పాడా, వాళ్ళు ఇచ్చినవి తీసుకున్నాడు తప్ప వాడు సంపాదన మీద కానీ వాడు ఆదాయం మీద కానీ వాడి దృష్టి లేకపోయింది ఎప్పుడు కూడా హీ వాజ్ ద ఫస్ట్ కన్సల్టెంట్ టు ఎనీబడి. అందుకే బీద బ్రాహ్మణుడు అనే పేరు వచ్చింది. ద పువర్ బ్రాహ్మణ్ అనే మీకు స్టోరీ చదువుతారు. అనగనగా ఊళ్ళో పేద బ్రాహ్మణుడు అనే కాదు అక్కడి నుంచి మొదలవుతుంది. క్షత్రియుడు తన కండబలాన్ని, మనోధైర్యాన్ని, మానసిక సమతుల్యాన్ని పెట్టుకుని 10 మంది మీద రాజ్యం చేయడం అనేదో, 10 మందిని కాపాడటం అనేది చేశాడు. క్షత్రియుడు మన వైశ్యుడో తన మాట తెలివి మీద 10 మందిని కలుపుకుంటూ ఇక్కడ తీసుకుని వాళ్ళిద్దరి దగ్గర నుంచి కొంచెం వీడు లాభం తీసుకుని వీడు బతికాడు. వీడికి ఆధారం లేదు, ప్రజల మీదే ఆధారం వీడు. మిగతా వాళ్ళందరూ వడ్రంగికి చెట్టు, యాదవులకి పశువులు,
అట్లాగే కమ్మరివాడికి మట్టి, కుమ్మరివాడికి ఇనుము, మరి కంసాలి వాడికి బంగారం. ఇలా ఎవరో ఒకళ్ళు ఆధారభూతంగా, అలాగే పద్మశాలీలు అంటాం మనం, వాళ్ళు పట్టు భూమి నుంచి వచ్చే పత్తిని తీసుకుని ఆ పత్తిని ఆధారంగా చేసుకుని వీళ్ళు బతకడం మొదలెట్టారు. ఇవి ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళు చేసే పని 3 నెలల్లో 4 నెలల్లో పని, మిగతా 6 నెలల్లో కత్తులు బట్టి కటార్లు బట్టి రాజుగారికి అండగా నిలిచినేవాళ్ళు వీళ్ళందరూ. అందుకని మరాఠాలో అంటే మరాఠా ప్రాంతంలో బాంబే నుంచి బాంబేనే కాదు, షోలాపూర్ని తీసుకుని అహ్మద్ నగర్ వరకు, ఔరంగాబాద్ వరకు, అటు జాల్నా, అమరావతి వరకు వెళితే కనుక వీళ్ళని 95 కుల్ క్షత్రియులు అంటారు. 95 అంటే 95 కులాలతో కలిసిన క్షత్రియులు అని. వాళ్ళందరినీ వాళ్ళు బీసీల కింద పరిగణిస్తారు. సో ఈ చరిత్ర తెలిస్తే తప్ప బ్రాహ్మలు ఎవరు, క్షత్రియులు ఎవరు, మరాఠాలు ఎవరనే తెలియదు మీకు. సో బ్రాహ్మలు మాత్రం వాళ్ళకి ఎటువంటి ఆధారభూతం లేదు. పరమాత్ముడు నమ్ముకున్నారు, వేదాలు నమ్ముకున్నారు, లేదు దేవుడు విగ్రహాన్ని నమ్ముకున్నారు. వీళ్ళు నమ్ముకుని దేవుడికి మీకు మధ్యలో వాడు కాపలా కాస్తూ ఉంటాడు, మీకు కావాల్సిన చూసుకుంటూ ఆయనకు కావాల్సిన అన్నం పెట్టుకుంటూ. అటువంటి బ్రాహ్మలు ఎప్పుడూ కూడా సమాజ హితం కోసం చేశారు. 10 మంది బ్రాహ్మణుల్లో ఒకడో ఇద్దరో ఎధవలు ఉండొచ్చు, ప్రతి వర్గంలో ఉంటారు. అది ప్రతి వర్గంలో ఉంటుంది. అది మర్చిపోతాం మనం. బ్రాహ్మల్ని ఒకళ్ళు, ఇప్పుడు ఉదాహరణకి జోగేశ్వర్ మన పూనా దగ్గర అలంది అని ఉంటుంది, జ్ఞానేశ్వరు ఉన్నాడు, సంత జ్ఞానేశ్వరు. అతను ఎవరో ఒకడు సింహం మీద వస్తే నువ్వు సింహం మీద వచ్చావు బతికుని దాని మీదని వాడు, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ చెల్లెలు గోడ మీద కూర్చుని గోడను గదిలించుకుంటూ ముందుకు వెళ్ళాడు వాడు జ్ఞానేశ్వరం. అందుకనే పాదుకలు తీసుకుని పండరపురం వరకు వస్తారు విఠలను చూసేందుకోసం. ప్రతి ఆషాఢ మాసంలో అంటే వర్షాలు పడే సమయంలో అక్కడి నుంచి పౌర్ణమి నాటికి అక్కడ చేరతారు. అటువంటి వాడిని దగ్గర తీసింది, పోషించింది మొత్తం కూడా బ్రాహ్మలు వాళ్ళకి అండగా ఉండి ఆయన చెప్పింది అందరికీ చెప్పారు. అందులో ఒక్క గుడి పూజారి ఎవడో ఆయనకి అగెన్స్ట్గా ఉన్నాడు, బ్రాహ్మలందరూ వాడికి వ్యతిరేకం అని చెప్పి ఇప్పటికీ నినాదం చేస్తారు. సో అలాగే సంత రామదాస్, రవి రామదాస్ అని కాశీలో చాలా పెద్ద జ్ఞాన సంపన్నుడు. కబీర్ దాసు, రామదాసు, రవిదాసు ఇలాంటి పేర్లు. ఈ రవిదాస్ అనే అతను సాక్షాత్తు ఈశ్వరుడితో మాట్లాడుకోవటం, అమ్మవారితో మాట్లాడుకోవటం, బంగారు ఆభరణాలు కింద నుంచి తెచ్చుకోవడం చేశాడు ఆయన. సముద్రం అదే మన గంగలో మునిగి ఆభరణాలు తెచ్చుకునేవాడు ఆయన. అటువంటి వాడిని బ్రాహ్మణులందరూ దగ్గరుండి ఆయన చెప్పినవన్నీ 10 మందికి చెప్తూ ఉంటే ఒకళ్ళో ఇద్దరు బ్రాహ్మణులు ఆయన్ని వ్యతిరేకించారని చెప్పి బ్రాహ్మణులందరూ రవిదాసుకి వ్యతిరేకం అని చెప్పి చెప్తారు. ఇది మన మన చరిత్రకారులు ఆయన రాసుకున్న పుస్తకాలు ఎక్కడా లేవు ఇవన్నీ. ఇప్పుడు ఇక్కడికి వస్తే కనుక శంభాజీ అంటే శివాజీ గారికి 2 కొడుకుల్లో పెద్దవాడు శంభాజీ. ఆ శంభాజీని 2 బ్రాహ్మణులకి ఇచ్చి పంపించాడు. మథుర దగ్గర దాక్కున్నాడు ఈయన. ఔరంగజేబు 2 బ్రాహ్మణుల్ని కొట్టి తిట్టి ఏం చేసినా మాకు తెలియదని చెప్పేశారు, సావు కూడా సిద్ధమైపోయారు. ఈ శంభాజీ యొక్క బావమరిది ఉన్నాడు, బావమరిది బావ కూడా. బావమరిది అంటే ఈయన చేసుకున్న భార్యకి వాడు తమ్ముడు, ఈయన స్వయానా చెల్లెల్ని ఇచ్చిన బావ. ఓహో, కుండ మార్పిడి అంటాం కదా, కుండ మార్పిడిలాగా. ఆ కుండ మార్పిడి వాడు ఇప్పుడు మనకి ఎంపీ అంటే 7 ఎమ్మెల్యేలతో ఒక ఎంపీ. అటువంటి ప్రాంతానికి నన్ను ఒక రాజుని చేయమని అడిగితే నాన్నగారు ఇది ఒప్పుకోలేదు, నాన్నగారికి ఇది విరుద్ధం కాబట్టి అది చేయనన్నారు. ఓకే. గాణోజీ షిర్కే సొంత బావమరిది. ఇది మరాఠాల్లోనే ఉందా బ్రాహ్మణుల్లోనే ఉందా అంటే కాదు. ప్రపంచవ్యాప్తంగా రాజులు రాజ్యాంగాలు చూస్తే ఇంటి వాళ్ళు మోసం చేయటం, కావాల్సిన వాళ్ళు మోసం. ఎందుకంటే చీవునిత్తులు ఉన్న ప్రతి ఒక్కడికి ప్రేమ, ఆప్యాయత, అహంకారం, అహంభావం, స్వార్థం ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఇఫ్ యూ రీడ్ ద స్టోరీ ఆఫ్ ద కింగ్ ఆఫ్ ట్రాయ్, దట్ ఈజ్ ఆల్సో డిసీట్ అండ్ ట్రైటరే కదా వాడు. అలాగే గాణోజీ షిర్కే చేశాడు అంటే తనకి అందదు అన్నదాన్ని అందించుకునే ప్రయత్నంలో సొంత బావని పణంగా పెట్టి వాడు రాజ్యం వెళ్దాం అనుకున్నాడు. తర్వాత అది వాడు చేయలేకపోయాడు. ఎందుకంటే వెధవలు నమ్ముకుంటే ఏమవుతుంది, ఇదే అవుతుంది. ఔరంగజేబు చేసిన కార్యాన్ని మీరు కనుక చావా సినిమా చూస్తే, నిన్న చూసిన వన్ ఆఫ్ ది అడ్మైరర్స్ హూ కాల్డ్ మీ అప్, ఆడు అమెరికాలో చూసాడు. అది
చూసి ఇంత క్రూరత్వాన్ని చూపించింది ఫస్ట్ మూవీ అండి ఇది. వీళ్ళు ఇంత అధవలని మనకి తెలుసు, అయినా కూడా మన చరిత్రకారులు వీళ్ళని చాలా వైభవంగా ఎలివేట్ చేస్తూ చాలా మంచి వాళ్ళగా చూపిస్తారు. ఇది కదా మనకు కావాల్సిన మార్పు. చిన్నపిల్లలు అయితే ఏడుస్తున్నారు నాన్న అన్నారు. చిన్నపిల్లలు ఏడుస్తున్నారు. ఆ సినిమా చూసినప్పుడు ఏమంటారు దాన్ని, గూస్ బంప్స్ అంటాం ఇంగ్లీష్లో, రోమాంచకంగా, అంత రోమాంచకంగా ఉంది సినిమా. ఇట్లా చేశారా అని. కానీ ఇప్పుడు కాశ్మీర్ ఫైల్స్, కేరళ స్టోరీస్ కూడా ప్రాపగాండా, మనువాదుల చిత్రాలు, బీజేపీ వచ్చిన తర్వాత క్రియేట్ చేసిన స్టోరీస్, వాటిని నమ్మకండి అని చాలా ఒక వర్గం అంతా దాన్నే పట్టుకొని ఉంది. అండ్ దురదృష్టం ఏంటంటే సార్, ఏదైతే భారతదేశాన్ని ఎవరైతే ఆక్రమించారో, భారతీయులను ఎవరైతే హింసించారో, చంపారో, మన దేశంలో ఊర్లకు, వీధులకు వాళ్ళ పేర్లు, రాజధానుల్లో వాళ్ళకు సంబంధించి ఎవరైతే వీరులు ఉన్నారో ఒక్క దగ్గర శంభాజీ పేరు లేదు, ఒకదానికి శివాజీ పేరు లేదు ఇక్కడ. అంటే మన వీరుల చరిత్ర ఎంత తొక్కివేయబడ్డది. ఇప్పుడు అందరూ అదే ప్రశ్నిస్తున్నారు. చైతన్యం వచ్చింది సార్ నిజంగా హిందువులు. 2014లో గవర్నమెంట్ మారడంతో వాళ్ళు చేస్తున్న పనులు హిందుత్వానికి పూర్తిగా ఫర్గా ఉన్నాయని నేను చెప్పను, కానీ అపీజ్మెంట్ తగ్గింది. ఎందుకు, మొన్న చూశారు కదా మీరు, రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, ఫలానా పండక్కి ఫలానా మతస్థులు 1 గంట ముందు వెళ్ళిపోవచ్చు అంటే ఏమిటన్నట్టు. మరి ఇదే ఉగాదికి ఏమన్నా ఇచ్చావా, దేవి నవరాత్రులప్పుడు ఏమన్నా ఇచ్చావా అంటే, ప్రభువును బట్టి ప్రజల్ని బట్టి ప్రభువు అంటే అప్పుడు ఇప్పుడు కూడా ప్రభువును బట్టే ప్రజలు. ఇప్పుడు దేవాదాయ శాఖ సొమ్ములన్నీ తీసుకెళ్ళి వాళ్ళ గుళ్ళు, వాళ్ళ మసీదులు కట్టించేందుకు, చర్చిలు రిపేర్ చేయించేందుకు, యాత్రలకు, వాళ్ళ యాత్రలు ఈ మధ్య ఆపేశారులేండి. యాత్రలు ఇవ్వట్లా ఇప్పుడు. ఒకప్పుడు ఇచ్చారు, మొన్నటి దాకా 5 ఏళ్ల క్రితం వరకు ఇచ్చారు యాత్రలకి. కానీ ఇవన్నీ డబ్బులు ఏమిటి, హిందూ భక్తులు తమ దేవీ దేవతల్ని ఉద్దేశించి వాళ్ళకి ఇష్టానుసారంగా వాళ్ళ కష్టాలు తొలగినందుకు వాళ్ళు ఇచ్చిన దానాన్ని, భూరి దానాలు అంటాం మనం. ఆ భూరి దానాలను తీసుకెళ్ళి వీళ్ళందరికీ పంచావు తప్ప ధర్మం కోసం, ప్రచారం కోసం ఎప్పుడన్నా వాడేవా? లేదు కదా. సో ఇటువంటి రాజ్యం 1947లో మనకు వచ్చినప్పుడు, ఇంకా ఎలెక్ట్ కాని ప్రైమ్ మినిస్టరు 47లో అప్పుడు అవ్వాల, 51 తర్వాతే కాన్స్టిట్యూషన్ ప్రకారం రాజ్యాంగం ప్రకారం ప్రభువులు వచ్చారు. అప్పటి నుంచి ఆయన పోయేంత వరకు కూడా ముస్లిం అపీజ్మెంటే తప్ప క్రిస్టియన్ అపీజ్మెంట్కి నార్త్ 7 సిస్టర్స్ అంటాము, అక్కడికి ఒక మెషినరీ ఫాదర్ని అప్పచెప్పి, నీకు యూ కెన్ ఫైండ్ దట్ ఇన్ ద గూగుల్ ఆల్సో, ద లెటర్ విచ్ ఈ సైన్డ్. ఎటువంటి హిందూ సాధువులు అక్కడికి రారు, ఆ డెవలప్మెంట్ నువ్వు చెయ్యి అన్నాడు. ఆ డెవలప్మెంట్ చేసి 65 కల్లా పోతే 35% అప్పటికే క్రిస్టియానిటీలోకి మారిపోయారు. డెవలప్మెంట్ అంటే వాళ్ళ ఉద్దేశం హార్వెస్టింగ్ ద సోల్స్, వాళ్ళ ఉద్దేశంలో. ఇవాళ తీసుకుంటే 1-2 రాజ్యాలు తప్ప మిగతావన్నీ కూడా క్రిస్టియానిటీలో కన్వర్ట్ అయిపోయినవే ఆ 7 రాజ్యాలు. మణిపూరు, త్రిపుర, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం ఇంకా 35% ముస్లిమ్స్తో అట్టుడుగుతోంది. 4-5% క్రిస్టియన్స్ ఉన్నారు, మిగతా అంతా హిందువులు ఉన్నారు. సరే, విశ్వశర్మ ఇప్పుడు వచ్చాడు, గత 4-5 ఏళ్లుగా వాళ్ళు కృషి చేస్తున్నారు, దాని మీద పనిచేస్తున్నారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఆ ప్రభువులు చెప్పినవన్నీ మనం విని ఇవాళ ఈ కొత్త వరవడిని చూడాలన్నా కూడా మనం భయపడుతున్నాం. దీనిలో ఇంకొక దురదృష్టకరం ఏంటంటే, అంబేద్కరిస్టులు అని చెప్పుకుంటున్న వాళ్ళు, నిన్న మీరు సెక్రటేరియట్ నుంచి వెళ్ళండి, పక్కన మోజెసో లేకపోతే వాడెవడో, హీ సేస్ సెక్రటేరియట్ SC/ST ఎంప్లాయీస్ అసోసియేషన్, మోజెస్. అసలు మోజెస్ అయిన వాడు SC/ST ఎందుకు అయ్యాడు? కాకపోతే వాళ్ళ ఆధిపత్యం అట్లా ఉంది. వాడు పేరు మోజెస్ ఉంటుంది, కానీ నేను మాదిగో అని చెప్పుకుంటాను. సో ఇటువంటి నేపథ్యంలో అంబేద్కరిస్టుని చెప్పుకుంటున్న వాళ్ళు అంబేద్కర్ పుస్తకాన్ని చదివి ఉంటే కనుక వాళ్ళు క్రిస్టియానిటీకి మారరు, ఇస్లాం మతానికి మారరు. బౌద్ధానికి మారుతారో లేదో వాళ్ళకి వదిలేద్దాం మనం, కానీ హిందువులుగా చాలామంది ఉన్నారు. నేను అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, వీళ్ళు ఇప్పటికి కూడా మభ్యపెట్టి, ఎందుకంటే ఇన్నేళ్ళగా చదువుకోవచ్చారు, ఇవాళ నాకు 60 ఏళ్ళు, మరి 7 ఏళ్ల నుంచి చదివిన పుస్తకాలు, 21 సంవత్సరం వరకు చదువుకున్న పుస్తకాలు ఇవి తప్పనుకోవాలా? లేదు ఇప్పుడు రాస్తున్న హిస్టారియన్స్, విక్రమ్ సంపత్ లాంటి వాళ్ళు, సాయి దీపక్ లాంటి వాళ్ళు, తర్వాత డాక్టర్ ఆనంద్ రంగనాథన్ లాంటి వాళ్ళు,
మీనాక్షి జైన్ లాంటి వాళ్ళు రాస్తున్న పుస్తకాలు ఇవి కరెక్ట్ అనుకోవాలా? సీతారాం గోయల్ గారు రాసిన 33,000 దేవాలయాలు నావి ఏమైపోయినాయి అది నేను కరెక్ట్ అనుకోవాలా? సో ఈ తర్జన భర్జనలో కొంతమంది ఇంకా మభ్యపడుతున్నారు. మకలే పుత్రులు పంచమక్కారులో ఒకళ్ళు కాబట్టి వాళ్ళు చెప్పిన దానికి మీరు అంత వెయిట్ ఇవ్వకండి. అది వాళ్ళ గురించి మనం మాట్లాడుతున్నాము అంటే కనుక వాళ్ళు చెప్పింది కరెక్టేనేమో అని కొంతమంది ప్రశ్నార్థకం పెట్టుకోవచ్చు. ఈ పంచమక్కారులో ఒకళ్ళు వాళ్ళు చెప్పిన దాని మీద విలువ లేదు. ఎందుకంటే పూనా లాల్ మహల్ని వెళ్ళి కొల్లగొట్టాలనుకున్నప్పుడు 2 బ్రాహ్మలు ఆయనతోటి సహకరించి లోపలికి వెళ్ళి ఆయన చేత లాల్ మహల్ని తెచ్చుకున్నారు. ఫతేఖాన్ యుద్ధానికి వచ్చినప్పుడు ఇది 1965 ఫతేఖాన్ యుద్ధం వచ్చినప్పుడు పురందర్ ఫోర్ట్ అనే ఫోర్ట్ ఉంది. ఆ ఫోర్ట్ని కొల్లగొట్టాలని చెప్పి ఫతేఖాన్ వస్తూ ఉంటే పైనుంచి చాకచక్యంగా బండరాళ్ళు కురిపించి వాళ్ళని హతమార్చేశారు. ఇటువంటి అంటే శివాజీ గెలుపుల్లో ప్రతి గెలుపు వెనకాల ఒక బ్రాహ్మణ విజయం వెనకాల ఓ సహకారం ఉన్నది. అటువంటిది వీళ్ళు కనుక బ్రాహ్మలు అంటే కనుక చాలా తప్పు మాట్లాడుతున్నాడు. ఒకళ్ళు 2 రథాలు ఉండొచ్చు. మరాఠాలో వాళ్ళ సొంత బావమరుదులే మరాఠాలు వాళ్లే వెళ్ళి ఔరంగజేబుతో కలిసి ఈయన మీద యుద్ధానికి వచ్చాడు. హిందువులే మళ్ళా శివుడికి అర్చన చేయింది బయటకు వచ్చేవాడు కాదు, శివుడికి అభిషేకం చేయింది బయటకు వచ్చి కొట్లాడేవాడు కాదు. ఔరంగజేబు తరఫున కొట్లాడారు శివాజీతో. శివాజీ కొట్లాడిన 100 కొట్లాటలు అనుకుంటే అందులో పాపం ఆయన 78 వరకు వాళ్ళ మనుషులతోటే కొట్లాడాల్సి వచ్చింది. ఇది దౌర్భాగ్యం. సో మరాఠాస్ వర్ పెయిడ్ వారియర్స్ ఆన్ ఎనీ సైడ్. అట్లా అని చెప్పి మరాఠాలందరూ అసలు అంటావా? కాదు కదా. అట్లాగే కొంతమంది బ్రాహ్మలు ఫతేఖాన్కో వాడెవరు ఔరంగజేబ్ మన శివాజీ చంపేశాడు చూడండి ఆయనకి వకీలుగా కూడా ఒక కులకర్ణి అని ఉండేవాడు. ఆయన వకీలే, బ్రాహ్మడు వకీలు, డబ్బులు ఇస్తే పనిచేస్తాడు. దట్ డజంట్ మీన్ ఆల్ ద బ్రాహ్మిన్స్ ఆర్ ట్రైటర్స్. ఉద్యోగరీత్యా మరాఠాలు ఔరంగజేబుతో ఎలాగైతే సహకరించి కొట్లాడారో, ఉద్యోగరీత్యా రాజపుత్రులు కొంతమంది ఔరంగజేబుతో కొట్లాడారో, ఎందుకంటే వాళ్ళకి మరి పొట్టబోసుకో వాళ్ళకి తెలిసింది అదే కాబట్టి. అటువంటి బ్రాహ్మణులు కొంతమంది ఉండుండొచ్చు. వాళ్ళిద్దరినో ముగ్గురునో చూపించి మిగతా వాళ్ళందరూ అసలు చేయకండి. సార్ ఇప్పుడు ఇంత జరుగుతుంటే కూడా ఇంకా ఏదో అంటే ఒక 10 ఏళ్లలో చైతన్యం బాగా వచ్చింది. ఇన్ని ఆధారాలు చరిత్ర తవ్వకాల్లో కూడా లింగాలు బయటపడుతుంటాయి. అంటే ఇవన్నీ అబద్ధాలు మీరు చూపిందని తెలుస్తున్నా ఇంకా ఇంత ధైర్యంగా ఇంకా ఏం చెప్దాము, ఇంకెలా నమ్మిద్దామని వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు అనుకోవచ్చు. క్రికెట్ మ్యాచ్ చూస్తున్నారు కదా మీరు, లాస్ట్ 20 balls 44 runs కావాలంటారు. కొట్టగలుగుతారా కొట్టలేరా? అదే దృక్పథంతో వీళ్ళు కొట్లాడుతున్నారు పాపం. ఓకే, మార్పు వచ్చిన విషయం తెలుస్తుంది. ఇప్పుడైనా మారుద్దాం, ఇప్పుడు ఇదే ఈ పుల్ల పెడితే ఏమన్నా కొంతమంది భగ్గుమంటారేమో, ఈ పుల్ల పెడితే భగ్గుమంటారేమో అని మొన్న మేము డిస్కస్ చేసుకుంటే ఏమన్నామంటే, అంటే ఓ చిన్న కాలనీ అసోసియేషన్లో 140 విల్లాస్ ఉంటాయి. ఆ 140 విల్లాస్లో 2-3 ఎధవలు ఉంటారు. ఆ 2-3 ఎధవలు మాట్లాడుతూ ఉంటారు. 10 మంది మాత్రం మంచి చేద్దాం, సొసైటీకి మంచి చేయాలనుకుంటూ ఉంటారు, కానీ వాళ్ళు ఎవరు మాట్లాడరు. మిగతా 127లో మంచి చేసేవాళ్ళ వెనకాల 25 మంది ఉంటే, చెడు చేసేవాళ్ళ వెనకాల 10 మంది ఉంటారు. మిగతా వాళ్ళందరూ తటస్థంగా ఉంటారు. ఎందుకు? ఏదైతే వస్తే అప్పుడు చూద్దాంలే అనుకుని వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అటువంటి సమాజంలో మనం బతుకుతున్నాం. ఒక చిన్న కాలనీ మైవిల్లాస్ అనే ఒక సొసైటీలోనే ఇంత రాజకీయం ఉంటే ఆ ముగ్గురు ఎక్కువ అరుస్తూ ఉంటారు కాబట్టి ముగ్గురు చెప్పింది కరెక్టేనేమో అని ప్రశ్నార్థకం వస్తుంది కదా. అట్లాగే ఈ ఒకళ్ళో ఇద్దరు ఎధవలు చెప్పినంత మాత్రాన అది కరెక్ట్ అయిపోదు. చరిత్ర సత్యం అనేది నిజంగా నిల్చుంటాయి. సమాజానికి పునాదులు అవే. ఇప్పుడు కొత్త పునాదులు వేసుకుంటున్నాం మనం. ఎలాగైతే రామాలయం కట్టబోయే ముందు కూడా సుప్రీంకోర్టు ఖచ్చితంగా చెప్పింది, ఆ బాబ్రీ మస్జిద్ కింద గుడి ఉందిరా అని చెప్తే ఇప్పటికీ వీళ్ళు టీవీ డిబేట్లో వచ్చి సుప్రీంకోర్టు దాన్ని చెప్పలేదని మరి వాదిస్తున్నారు. ఎంతమంది చదువుతారు దాన్ని చెప్పండి? జడ్జిమెంట్ చదివిన వాడికి తెలుస్తుంది అందులో ఉందా లేదా అని. మరి తెలియని వాడికి వీడు అరిచే పరుపులే వినిపిస్తాయి కదా. ఆ పర్టికులర్ కమ్యూనిటీ వాళ్ళు ఏమనుకుంటారు, మావాడు చెప్తున్నాడు కరెక్టే అనుకుంటారు కదా. అక్కడ విద్యాభ్యాసం లేదు కదా వాళ్ళకి. అటువంటి ఈ అంబేద్కరిస్టులు కమ్యూనిస్టులు పేలే ప్రేరుళ్ళకి దయచేసి వాళ్ళకి వెయిటేజ్ ఇవ్వకండి. ఎందుకంటే ఇది 2020 మ్యాచ్ అల్లనే ఉంది. గెలుస్తోంది భారత్ గెలుస్తోంది.
ఎదురుకుండా వాడు పాకిస్తానా, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా మనకు అవసరం లేదు. వాళ్ళు ఎన్ని చెప్పినా కూడా భారత్ గెలుస్తుంది. ఈ చరిత్రను ఒక్కసారి మళ్ళా కొత్త అద్దాలని చెప్పను నేను. అక్బర్ రాసుకున్న అక్బర్నామా చదవండి. వీడు మన ఔరంగజేబు వాడు రాసుకున్న వాడు ఓన్ హిస్టరీ పుస్తకాలు చదవండి. మేము చెప్పింది వినకండి. వాడు రాసింది ఏమిటో చదవండి. అప్పుడు సత్యాలు మీకు తెలుస్తాయి, అసత్యాలు బయటపడతాయి. సార్ ఇప్పుడు అట్లాగే భారతదేశం అందరికీ సమానమే, అన్ని మతాలకు సమానమే. నమాజ్ వింటుంటాం మనం, క్రిస్టియన్ ప్రార్థనలు మైకుల్లో వింటుంటాం. అదే క్రమంలో మేము హనుమాన్ చాలీసో మరొకటో కూడా మేము రోడ్డు మీద పాడుకుంటామని ఈ మధ్య ఇన్ని రోజులు లేదు కానీ ఇప్పుడు బయటకు వచ్చాం. ఈ క్రమంలో బీహార్లో కొంతమంది హనుమాన్ చాలీసా బయటకు వచ్చి చదువుతుంటే ఒక 100 మంది రాళ్లతో దాడి చేసి వాళ్ళను భయపెట్టి మీరు బయట హనుమాన్ చాలీసా చదవద్దు, వినబడొద్దు అని అన్నారు. ఇది సమానత్వం ఎట్లా అవుతుంది సార్? మొన్న ఇక్కడ చీరియాల్లో మొన్న శుక్రవారం నుంచి ఆదివారం వరకు హనుమాన్ చాలీసా చేశాను నేను. అక్కడ చూస్తే మనందరికీ ఇప్పుడు దైవభక్తి ఉన్నది. దైవభక్తి ఒకటే సరిపోదు. భక్తితో పాటు యుక్తి, యుక్తితో పాటు శక్తి ప్రదర్శన చేయవలసిన సమయం ఆసన్నమైంది. ఎందుకంటే చూసే హనుమంతుడి చేతిలో హాత్ వజ్ర ఓ ధ్వజాభిరాజ కాంధేము జనేవు సాజే అని చెబుతారు. చేతిలో గద ఉన్నదని హనుమంతుడిని మనం చూస్తున్నాం. ఆ హనుమంతుడి చేతిలో గద ఉన్నది నువ్వు చూస్తున్నావు, వెళ్ళి దండం పెట్టుకొస్తున్నావు తప్ప గద ఎందుకు ఉందని ఎప్పుడన్నా ప్రశ్నించావా? హనుమంతుడు ఎందుకు శక్తివంతుడై ఉన్నాడు, ఇవాళకి మనం ఎందుకు ఆయన గురించి తెలుసుకుంటున్నామంటే రాముల వారి కార్యాన్ని చక్కబెట్టాడు కదా. రాముల వారి కార్యాన్ని చక్కబెట్టడం అంటే లోక కళ్యాణం చేయటమే కదా. లోక కళ్యాణం చేయటం అంటే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణే కదా. మరి మనందరి బాధ్యత రాముల వారి కింకర్లుగా మనందరికీ ఆ బాధ్యత ఉంది కదా. హనుమాన్ చాలీసా నువ్వు చేస్తున్నావు, ఇంక నుంచి చేస్తున్నప్పుడు నీ దగ్గర శక్తిని పక్కన పెట్టుకో. ఒకడు రాళ్ళు వేస్తే బాంబులు పెట్టి వాడిని కొట్టగలగాల్సిన పరిస్థితి రావాలి. ఇంకా ఊరుకుంటే అంటే ఇప్పుడు మీరు చెప్తుంది ఇవన్నీ ఎక్కడ ప్రాపర్ అవుతాయి అంటే బీహార్ లాంటి చోట తటస్థంగా ఉన్నది, వెస్ట్ బెంగాల్ లాంటి చోట యాంటీ హిందూ, యాంటీ ఇండియా ఉన్న చోట, ఇవాళ మన రేవంత్ రెడ్డి గారు పరిపాలిస్తున్న తెలంగాణ, డిఎంకే పరిపాలిస్తున్న తమిళనాడు, పినరాయి విజయన్ పరిపాలిస్తున్న కేరళలోనే ఇవన్నీ ఇంకా సాధ్యం, కానీ మిగతా చోట ఇవి సాధ్యం కాదు. కాబట్టి శంభాజీ గురించి చెప్పాలంటే తన ఇంట్లో సొంత ఇంట్లో పెట్టిన కుంపటి వల్ల తను ఆహుతయ్యాడు. కానీ మనం ధైర్యంగా ఆయన చూసి నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎంత మభ్యపెట్టినా, ఎంత ప్రలోభ పెట్టినా మనం నమ్మిన ధర్మాన్ని, మనం పుట్టిన తల్లిదండ్రుల్ని, మనం పుట్టిన గడ్డని మర్చిపోకూడదు. ధర్మం మారే ప్రయత్నం ఎవరూ చేయకూడదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే ఒక చరిత్ర, మన ధర్మం ఇంత క్లియర్గా, ఇంత డీటెయిల్డ్గా మీరు మాత్రమే చెప్పగలుగుతారు కనుకే మీ దాకా రావడం జరిగింది. అనుకున్నట్టుగానే మీరు అద్భుతంగా చెప్పారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ తల్లి. ఈ సబ్జెక్టు అందరూ చూడదగ్గది, వినదగ్గది. కరెక్ట్ హిస్టరీని హిస్టారికల్ మైండ్తో చూడండి, సైంటిఫిక్ మైండ్తో చూడండి. ఈ కమ్యూనిస్ట్ ఇచ్చిన హిస్టరీ మనం చదువుకున్న పుస్తకాన్ని దయచేసి పక్కన పెట్టండి. వాళ్ళు రాసిన పుస్తకాలు, ఔరంగజేబు రాసింది, షాజహాన్ గారు రాసుకుంది, తర్వాత బాబర్ గారు రాసుకున్న పుస్తకాలు, అక్బర్ రాసుకున్న పుస్తకాలు, అవి తర్జుమా చేయబడ్డాయి, అవన్నీ లైబ్రరీలో ఉన్నాయి. వాటిని చదివితే వాడు చెప్పిన హిస్టరీలో గుడిలో ఉన్న లింగాన్ని పగలగొట్టి మెట్ల మీద వేసుకుని మేము మస్జిద్కి వెళ్దామన్న వాడు రాసుకున్న పుస్తకాన్ని మన హిస్టారియన్స్ కాదంటారు. కాబట్టి మీరు ఇంత దూరం వచ్చారు, ఈ సబ్జెక్ట్ మీద క్లారిటీ కావాలనుకున్నారు. ఒకటైతే చెబుతాను, అన్ని వర్ణాల్లో వెధవులు ఉన్నట్టే బ్రాహ్మణుల్లో కూడా వెధవులు అన్నమాట వాస్తవమే. ఇక్కడ కాస్త తక్కువ ఎక్కువ పర్సంటేజ్ అయి ఉండదు తప్ప ఎవరు కూడా, ఏ వర్ణం వాడు కూడా ఈ దేశాన్ని, ఈ ధర్మాన్ని కాదని వాడు మీకు కనిపించాడు. అట్లాగే బ్రాహ్మణుడు కూడా కనిపించాడు. మన వాళ్ళు ఏం చెబుతారంటే గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం అంటారు. గోవులు బ్రాహ్మణులు అందరికీ శుభాలనే కలగజేస్తాయి తప్ప వాళ్ళని హాని చేయవు అని చెప్పి మన పురాణాలు చెబుతున్నాయి, మన శాస్త్రాలు చెబుతున్నాయి. ఇంకోటి చెప్పాలంటే శివాజీకి గోవులని, బ్రాహ్మణుల్ని కాపాడుకున్నవాడు శివాజీ అని ఓ బిరుదు కూడా ఉంది ఆయనకి. అటువంటి బిరుదులు వాడిని వాళ్ళే చంపారంట, నిజంగా అమానుషం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ దిస్ టైం.